ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేసినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తుతులు. మాకు కంటి నిండా నిద్ర దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన మరొక నూతనమైన రోజులోకి మేము సజీవంగా ప్రవేశించగలిగాము అంటే తండ్రి, అది మీ కృప మాత్రమే నాయన. ఎంతో మంది ఈరోజు చూడాలని ఆశపడ్డప్పటికీ వారికి లేని ధన్యత మాకు దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా ఆత్మను మా దేహమును మీకే అర్పిస్తున్నాము. మీకు ఆయాసకరంగా, మీకు అవిధేయంగా మేమెవరము కూడా ఉండకుండా మీ చిత్తం ఏదైతే ఉందో అదే మా ద్వారా మీరు ఈ రోజు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనము ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా నాయన, అవును తండ్రి, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవు, అడిగిన ప్రతీదీ ఇచ్చే దేవుడవు. ఏదైతే మేము కోరుకుంటామో లేదు అనకుండా నాయన మాకు అనుగ్రహించే దేవుడు అని ఈ ఉదయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఈరోజు ఏ ఆశ బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ అయ్యా వాటన్నిటినీ మీ చిత్త ప్రకారం వారి జీవితంలో దయచేయమని, వారిని బహుగా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున దీవించండి. వారికి ఈ రోజంతను మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిలో బిడ్డలకు అయా ఫలింపును దయచేయండి. నూరంతలుగా ఫలించడానికి కృప అనుగ్రహించండి. ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు సాగేలాగున వారి మార్గములన్నిటినీ కూడా సరళము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం నాయన. నూతనమైన కార్యక్రమాలు ఈ రోజే ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు చేసుకుంటున్నారు తండ్రి, వారిని దీవించండి ప్రభువా. నాయన, ఆగిపోయిన పనులను బట్టి దుఃఖిస్తున్నారు. ఎవరి ద్వారా ఆ పనులు ఆగిపోయాయో వారి ద్వారానే మరలా అవి పునరుద్ధరించబడడానికి వారి మనస్సులను ప్రేరేపించండి ప్రభువా. తండ్రి, అదే విధంగా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. రక్షణ దయచేయండి, సహాయం అనుగ్రహించండి. వెళుతున్న మార్గాల్లో, వస్తున్న మార్గాలలో మీరు మాకు తోడై ఉండండి ప్రభువా. ఎవ్వరికి ఏ ప్రమాదము జరగకుండా ఈ రోజున తండ్రి వారిని భద్రపరచండి. మార్గమందు వాహనం వలన ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా సహాయం దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు ప్రభువా. అయా వారందరూ కూడా వాటన్నిటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా అదే రీతిన ప్రభువా, హాస్పిటల్స్ కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాం నాయన. అయా వారి ఆపరేషన్స్ లో సహాయం దయచేయండి. అయా ప్రతిదీ కూడా సజావుగా అయా సాగడానికి కృప దయచేయండి. అయా డెలివరీస్ ని బట్టి ప్రార్థిస్తున్నాము. నార్మల్ డెలివరీ మీ చిత్తమైతే అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అదే రీతిన రిపోర్ట్స్ అన్ని కూడా తండ్రి వారు అనుకున్న రిపోర్ట్స్ ఉండేలాగున కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రభువా, ఎవరికి నీ తండ్రి ఈ రోజున ఆహారము కొదువ లేకుండా, ఏ విషయంలో వారికి ఏ లోటు లేకుండా ప్రతి బిడ్డను మీరే పోషించండి తండ్రి. అయా వారిని ఆర్థికంగా ఆదుకొనండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభువా. వారి యొక్క ఆత్మీయ స్థితిని ఇంకనూ వృద్ధిపరచండి తండ్రి. అయినా ప్రార్థిస్తున్నాము, ఈ లోకమును చూసి ఎవ్వరము కూడా అయా పాపంలో పడకుండా, ఆకర్షింపబడి విశాలమైన మార్గంలో నడవకుండా తగిన జ్ఞానమును, పైనుంచి వచ్చు జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయినా ఈ రోజున తండ్రి అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవరు చిక్కుబడకుండా, ఎటువంటి మోసాల్లో ఎవ్వరు పడిపోకుండా అయా వారందరినీ మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రోజున ఎవరితోనూ మేము ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు అయా మా అందరికీ దయచేయండి. కుటుంబం పైన బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రతి బిడ్డను ఉంచండి తండ్రి. అయా వారికి ఇచ్చిన సమయాన్ని కూడా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం వారందరికీ దయచేయమని
గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారికి ఏ సమస్యలు రాకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి నాయనా. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి జరుపుకుంటున్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ రోజున మా నోటి నుంచి కొన్ని మాటలైనా మీ గురించి ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.